హాయ్ ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన స్టోన్ ఒకటి మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. దాని మీద ఉన్నటువంటి గీతలు చూడండి. మీలో ఎంతమందికి ఈ స్టోన్ పేరు తెలిసి ఉండొచ్చు? ఈ స్టోన్ పూర్తిగా వైట్ ఉంటే బాగుండేదా, ఎల్లో కలర్ ఉంటే బాగుండేదా? అసలు ఇది ఏ స్టోన్ అనేది మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా తెలియజేయండి. రాయలసీమ చెన్నంపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో వెతుకుతుంటే ఒక పెద్ద ఆమెడికి దొరికినటువంటి స్టోన్ ఇది. చూడండి ఎంత చక్కగా ఉందో స్టోన్ ఇది. ఈ స్టోన్ వీడియో రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. మీలో ఎవరికైనా ఈ స్టోన్ పేరు తెలిస్తే నాకు తెలియజేయండి. ఎల్లో కలర్గా పూర్తిగా ఉంటే బాగుండేదా, లేదా వైట్ కలర్లో ఉంటే బాగుండేదా అనే చిన్న ఆలోచన ఏంటంటే, వైట్లో ఉంటేనే చాలా బాగుంటుంది. వైట్ కలర్ ఉంటే ఒక చక్కటి, ఒకవేళ నిజంగా మనకు కావాల్సినటువంటి స్టోన్ అయితే అది వైట్లో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్తున్నాను. చాలా మంచిగా ఉంది ఈ స్టోన్. వాటి మీద ఉన్నటువంటి కవర్ కోటింగ్, ఆ గీతలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగుంది స్టోన్. చెప్పండి మీరు ఎలా ఉందనేది మెసేజ్ ద్వారా తెలియచేయండి. ఈ స్టోన్ చూడండి, ఎలాంటి ప్రాంతంలో మనం వజ్రాల అన్వేషణ చేయాలని అనే ఒక ఆలోచన, అవగాహన కోసం ఇది చేస్తున్నాను. లావా ఒక గడ్డ అన్నమాట. ఇది పూర్తిగా ఉడిగిపోయింది. ఇలాంటి ప్రాంతంలో మనం ఖచ్చితంగా వజ్రాలు అన్వేషణ అనేది చేయొచ్చు. ఖచ్చితంగా ఇది మనకు ఒక మంచి ప్రదేశం అని తెలియజేస్తుంది. ఎక్కడైతే ఇలాంటి కాలిపోయి ఉడికిపోయినటువంటి లావా యొక్క గడ్డ మనకి వెతికిలాట చేసే పొలాల్లో కనిపించినప్పుడు ఇది ఒక మంచి పొలం అని తెలుసుకోగలుగుతాం. ఖచ్చితంగా మీకు పనికొస్తే కనుక వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆనవాళ్ళు ఉండే ప్లేస్లో వెతుకులాట చేయండి అనేసి. దాదాపుగా ఎక్కడైతే మనం వెతకాలనుకుంటున్నామో అలాంటి పొలాల్లో దాదాపుగా ఇలా ఉంది. ఇది ఇంకా పూర్తిగా తొలగించడానికి నాకు తెలిసి ఒక నెల సమయం పడుతుంది ఈజీగా. ఖచ్చితంగా ఒక నెల సమయం ఈజీగా పడుతుంది. పంట అయితే ఈ విధంగా ఉంది. ఇది చాలా మంచి పొలం అని చెప్తున్నారు. నేల చూడండి, ఆ రాళ్ళు, ఆ రంగు, ఎర్రమట్టి నేల, కాలిపోయినటువంటి ఉడికిపోయినటువంటి రాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పొలంలో అధికంగా ఉంటాయి. చెన్నంపల్లి జొన్నగిరి పక్కన వస్తుంది ఇది, రాయలసీమ. ఈ పంట కూడా పూర్తిగా తీసేస్తే కానీ మనకు ఒక చక్కటి చిన్న స్టోన్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. ఈ పొలంలోనే దొరికింది ఈ స్టోన్. గ్లాస్ కోటింగ్లో ఉంది. అది వేస్ట్ రాయి అని అనుకుంటున్నాను, కానీ దాని మీద చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి. శుభ్రం చేయడానికి మన దగ్గర ప్రస్తుతానికైతే ఎలాంటిది వాటర్ అనేది లేదు. ఖచ్చితంగా వీడియో చూసేవాళ్ళు ఎలాంటి స్టోన్స్ ఉంటే అలాంటి పొలాన్ని మనం వెతకాలి అనే ఒక ఆలోచన కోసమే ఇలాంటి పనికిరాని స్టోన్స్ మీకు చూపిస్తున్నప్పటికి కూడా వాటి మీద ఉన్నటువంటి స్టోన్స్ మీద లైన్స్, లావా యొక్క గడ్డలు, ఎర్రటి నేల, పొలం, వీటన్నింటినీ మనం
దృష్టిలో పెట్టుకొని ఒక ఆలోచనతోటి ఎలాంటి పొలంలో వెతకాలి, వెతికితే మనకి లాభం జరుగుతుందా అనే ఒక ఆలోచన కోసం వీటిని మీకు చూపిస్తున్నాను. ఇది సూదిముక్కరాయే క్రిస్టల్. దాని మీద చిన్న చిన్న లైన్స్ ఉన్నాయన్నమాట. పనికొస్తుందో పనికిరాదో కూడా తెలియదు మనకి. ఇంతకన్నా మంచి స్టోన్సే ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. కానీ అందరూ ఈ యొక్క పొలమే చాలా మంచి పొలం అని చెప్పడం వల్ల ఒక చిన్న పొలుగు దొరికింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది శుభ్రం చేస్తే మంచిగా ఉండేది. ఒక చిన్న కవర్ కోటింగ్ అనేది దాని మీద ఉంది. ఆ లైన్స్ అనేవి చూడండి. మరొక ఆధారం అన్నమాట ఇది. ఎలాంటి పొలంలో వెతకాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి పొలంలో కూడా మనం వెతికే పొలంలో ఇలాంటి స్టోన్ ఒకటి దొరికితే దీన్ని కూడా గమనించుకొని వెతకడానికి ప్లాన్ చేసుకోండి. ఇది కూడా ఈ పొలంలోనే దొరికింది. చూడండి, ఏదో ఒక మంచి స్టెప్పులుగా ఏదో ఒక తినే పదార్థం లాగా ఉంది. ఇది మంచి గడ్డ, మొత్తం పాలరాయి టైప్లో ఉండేటువంటి చిన్న చిన్న స్టోన్స్ ఎక్కువగా దానికి అంటుకొని ఉన్నాయి దృఢంగా. ఇలాంటి స్టోన్ ఒకటి ఈ పొలంలోనే దొరికింది. ఈ రాయిని ఎందుకు చూపిస్తున్నానంటే ఇది కూడా ఒక మంచి ప్రాంతం అని చూపిస్తున్నాను. మనకి దొరికే స్టోన్ వల్ల ప్రతిదీ ఇలానే ఉండాలి. ఇలాంటి స్టోన్ ఒకటి మనం వెతికిలాడే పొలంలో ఉంటేనే మనం చూస్తాం. ఎక్కువ శాతం ఇలాంటివి దొరకవు. ఎందుకంటే ఇవే వజ్రాలు అనుకొని తీసుకెళ్ళిపోతుంటాం మనం, పలుకురాళ్ళు. కానీ దీని మీద చాలా చక్కటి లైన్స్ ఉన్నాయి. మనకి దొరికిన ప్రదేశం ఎక్కడ పడితే అక్కడ కాదు కదా. రాయలసీమలో చెన్నంపల్లి అనే ఒక చిన్న ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో దొరకడం వల్ల ఇది ఒక మంచి స్టోన్ అనుకొని చూపిస్తున్నాను. కానీ ఇది మనకి ఉపయోగపడేది కాదు. చూసే ప్రతి రాయి ఇలాగే ఉండాలి అని అనుకుంటాం. ఖచ్చితంగా ఇది మనకి ఉపయోగపడితే కనుక చాలా విలువ ఉంటుంది. ఈ స్టోన్ చిన్నదే, మొబైల్ జూమ్ చేయటం వల్ల అలా కనబడుతుంది మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి స్టోన్స్ ఉండే ప్రాంతంలో అసలు ఎక్కడ దొరుకుతాయి అనేది ఒక చిన్న ఆధారం కోసం ఒక 2-3 స్టోన్స్ మీకు ఆ రాళ్ళు పనికి రాకపోయినా కూడా అలాంటి ఆనవాళ్ళని మనం గుర్తించి వెతకాలనేసి చెప్తున్నాను. ఇదే కనుక ఈ స్టోన్లో కొంచెం ఆ జీవం, కవర్ కోటింగ్, స్టీల్ కోటింగ్, వెండిపూత ఇలాంటిది అధికంగా ఉంటే మంచి స్టోన్ అయి ఉండేది. తక్కువగా దాని మీద ఎక్కువ శాతం గ్లాస్ కోటింగ్ ఉంది. ఈ స్టోన్ చూడండి, మైకా అంటారు కదా, అది ఈ పొలంలో కూడా మళ్ళా లభించింది. ఇనపరాయి మాదిరిగా ఉండే ఒక మైకా ఈ స్టోన్. ఇనపరాయి మాదిరిగా ఉంది చూసేదానికి. నేను ఫస్ట్ చూడంగానే బ్లాక్ డైమండ్ ఏమో అనిపించింది. అలా ఉంది ఇది. ఆ చిన్న పొలుకు అనేది ఫస్ట్ తీసుకునేటప్పుడు కనబడేటప్పుడు ఇలాంటి స్టోన్ ఒకటి కూడా ఈ పొలంలో దొరికింది. 1-2 కాదు, చాలా రకరకాల స్టోన్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేసి మరొక వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ అందించండి. ప్రతి ఒక్కరికి కూడా వీడియో చూసే
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.